హాయ్ బ్రో. హాయ్. కమ్మరాజ్యంలో కడపరెడ్డి ట్రైలర్ చూసారా? చూసాను. మీరు ఆర్జీవీ ఫ్యానా? డై హార్డ్. ఆర్జీవీ డై హార్డ్ ఫ్యాన్ మీరు. ఓకే, ఇప్పుడు ఆర్జీవీ గారు ఇంటర్వ్యూస్లో మనకి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబుకి పప్పు వడ్డిస్తున్నట్టు ఒక బయట తీశారు. ఆ బయటని ఇంటర్వ్యూస్లో అందరూ అడుగుతుంది, మీరు పప్పు అని ఇండైరెక్ట్గా మీరు లోకేష్ అన్నారంటే కాదు నాకు అది తెలియదు అన్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మనకు అతని యాటిట్యూడ్ గురించి తెలిసిందే కదండి. అతనికి ఇష్టం వచ్చింది అంటాడు, అతను ఇష్టం వచ్చింది చేస్తాడు, మనమే అంటాం. అంటే ఇప్పుడు అతను తెలిసి పప్పు అని పెట్టాడు. తెలిసే పెట్టాడు, కాకపోతే బయటకు అప్పటికి అలానే అనిపించింది అన్నాడు అంతే. ఇంకా అంటే ఆయన కాంట్రవర్సీ చేయాలని పప్పు పెట్టారు అంతే. కాంట్రవర్సీ చేయాలని ఏదైనా పెడతారు. మీకు అతని గురించి చెప్పాను కదా, తెలిసిందే కదా. ఏదైనా కాంట్రవర్సీ చేసి దాన్ని హైలైట్ చేయడం అతనికి ఇష్టం. అందుకే అలాంటి సినిమా ఎంచుకొని తీస్తున్నాడు. ఓకే, ఇప్పుడు మీకు ఏ క్యారెక్టర్ నచ్చింది కమ్మరాజ్యంలో కడపరెడ్డిలో? పప్పు క్యారెక్టర్ బాగా నచ్చిందంటే ఈయనకి. ఇంకా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ పెట్టడం నాకు తెలిసి ఇష్టం లేదు, చాలామందికి ఇష్టం ఉండదు. అతనికి దానికి సంబంధం ఉండదు, ఎందుకు పెట్టాడు ఎప్పటికీ తెలియదు. అన్నిటికన్నా లోకేష్ క్యారెక్టర్ బాగుంది. అన్నిటికంటే లోకేష్ క్యారెక్టర్ బాగుందండి. ఓకే, మరి మీరు రీసెంట్గా మన ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ట్రైలర్లోని కళ్ళు పెద్ద చేసుకొని చూడకు కూర్చో అన్నారు కదా, దాని మీద బాగా రెస్పాన్స్ ఎక్కువ ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దాన్ని? ఆ సీన్ బాగానే ఉంది, కానీ అన్నిటికన్నా పొట్టోడు పార్టీ లాగేసుకోవద్దు అది అన్నారు కదా. నాకు తెలిసి ఎన్టీఆర్ మీద పొట్టోడు అంటే ఎన్టీఆర్ అన్నట్టు, పొట్టోడు అంటే జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నాను. ఆ డైలాగ్ ఒకటి లాస్ట్లో పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తానన్నారు కదా, అదొకటి ఏంటి కొంచెం సస్పెన్స్లో ఉంది. మంచి కాంట్రవర్సీ ఇస్తున్నాడు ఆర్జీవీ అయితే. కాంట్రవర్సీ. నెక్స్ట్ మెగా ఫ్యామిలీ మీద తీద్దాం అనుకున్నాడు కదా ఆర్జీవీ, దాని మీద సపోర్ట్ ఏంటి? దాని మీద మళ్ళీ ట్వీట్ పెట్టారు కదా, తీయట్లేదని ట్వీట్ పెట్టారు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? భవన్దీప్. కమ్మరాజ్యంలో కడపరెడ్డిలో ట్రైలర్ చూసారా? చూసాం బ్రో. ఎలా నచ్చింది మీకు ట్రైలర్? చాలా నచ్చింది. ట్రైలర్ చాలా బాగా నచ్చిందంట. మీరు ఆర్జీవీ ఫ్యానా? చాలా పెద్ద ఫ్యాన్, డై హార్డ్ ఫ్యాన్. ఆర్జీవీకి డై హార్డ్ ఫ్యాన్ అంట. మీరు ఏ పార్టీ సపోర్టర్? నేను ఏ పార్టీ సపోర్ట్ చేయను, బట్ ఆర్జీవీ సపోర్టర్గా మాత్రం ఆర్జీవీ సపోర్టర్గా మీకు కమ్మరాజ్యంలో కడపరెడ్డిలో నచ్చింది ట్రైలర్? అవును, చాలా నచ్చింది. ఆయన ఒక బయటలోని చంద్రబాబు నాయుడు లోకేష్కి పప్పు వడ్డిస్తున్నట్టు ఒక బయట ఉంది. అంటే అది జస్ట్ ఒక సీన్ అనమాట. ఓకే, ఆ సినిమాలో అంటే ఆర్జీవీ చెప్పలేదు కదా నేను చంద్రబాబుని లోకేష్ని తీసుకున్నాను. లోకేష్ తీసుకున్నా చెప్పలేదు, కానీ క్యారెక్టర్స్ ఎలా కనిపిస్తున్నాయి కదా, అంటే అలా కనిపిస్తున్నాయి, రిజెంబుల్ చేస్తున్నాడు. జస్ట్ ఇప్పుడు ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడైనా సరే మీడియా వాళ్ళు అడుగుతుంటే తను నేను ఏదో పప్పు నార్మల్గా పెట్టాను తప్ప, పప్పు అంటే మామూలు అది అంతేగాని లోకేష్కి ఇచ్చిన నిక్ నేమ్ అని ఎలా అనుకుంటారు? ఆయన కావాలని పెట్టలేదు అంటారు మీరు? కావాలని పెట్టలేదు, అది జస్ట్ ఈయన ఫుల్గా ఆర్జీవీ గారికి సపోర్ట్ చేస్తున్నారండి. కావాలని మాత్రం పప్పు అని పెట్టలేదంట బ్రో. ఆయన సిచ్యువేషన్ డిమాండ్ చేసింది కాబట్టి. ఏదేమైనా కేఏపాల్ క్యారెక్టర్ కూడా చాలా హైలైట్. కేఏపాల్ హైలైట్ ఇప్పుడు 100% మూవీ మొత్తానికి అతని క్యారెక్టర్ హైలైట్ అవుద్ది. కేఏపాల్ క్యారెక్టర్. కేఏపాల్ పాట అని పాడతారా మీరు? అతను అంత ఫాలో అవును అతన్ని, కాకపోతే కాదు సినిమాలో కేఏపాల్ పాట ఉంది కదా, పాట పాడతారా? అతను పాడలేదు, మేము పవర్ స్టార్ ఫ్యాన్ జనసేన. ఓకే, కేఏపాల్ క్యారెక్టర్ బాగుంది అంటున్నారు. క్యారెక్టర్ బాగుంది. ఓకే, లాస్ట్ అయితే ఒకే డైలాగ్, జై బాలయ్య. జై బాలయ్య. సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇంకా సినిమా రిలీజ్ అయితే హిట్ కొడుతున్నారు కంపల్సరీగా. ఎవరికి ఏ వర్గానికి సపోర్ట్గా ఉంటున్నారు? ఎక్సలెంట్, అసలు మూవీ సూపర్, అసలు చాలా బాగుంటుంది. రిలీజ్ అవ్వకముందే చెప్పగలను, దాన్ని చూసే చెప్పగలను. రిలీజ్ అవ్వకముందే సినిమా బాగుంటుందని చెప్తున్నారు. ఈయన ఆర్జీవీకి పెద్ద ఫ్యాన్ అనుకుంటా. పప్పు క్యారెక్టర్ కూడా ఆయన కావాలని పెట్టలేదు, అనుకోకుండా అక్కడ సెట్ అయిపోయిందని చెప్తున్నారు. సరే చూద్దాం. థ్యాంక్ యూ బై. థ్యాంక్ యూ. జై బాలయ్య.